దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? ప్రార్థన చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యమును ప్రభు మనకు బోధించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, దయగల ప్రభు, మీకు స్తోత్రాలు. ఏ మంచి ఏక తల్లి నన్ను మమ్మలను కేవలం మీ కృపచేతని రక్షించి కాచి కాపాడారు. ఈ సమయం వరకు ఆయుష్ ఇచ్చారయ్యా. ఈ సమయమందు మీ అమూల్యమైన పరిశుద్ధ గ్రంథములో నుండి మీ లేఖనాలు మాకు ఇవ్వండి. మాకు మా ప్రజలకు అనుగ్రహించండి. నేను అపాత్రుడను, మీ దయచేత నన్ను పిలిచి మీ పరిచారకునిగా పెట్టారు ఈ భూమి మీద. అయా, కనికరించు తండ్రి. మీ వాక్యమును మాకు దయచేయండి. యేసు ప్రభువారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండమండి, 10వ అధ్యాయం. ప్రభునందు ప్రియ స్నేహితులారా, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చూడండి, లేనివాడు అనండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించవలను అను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలండి. దేవుడు నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. నిన్ను చూస్తా ఉన్నాడు, నన్ను చూస్తా ఉన్నాడు. చూడండి, సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఈ వాచ్ని చూడండి, ఈ వాచ్ని తయారు చేసిన ఒక ఆయన ఉంటాడు. ఈ వస్తువు చూడండి, ఏ వస్తువైనా చూడండి, తయారు చేసిన ఒక ఆయన ఉంటాడు. ఆకాశములు చూడండి, భూమిని చూడండి, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. అలాగే నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని రాయబడి ఉంది. యేసు క్రీస్తు ప్రభు ఆయన నరుడిగా నరుల మధ్యలో నివసించాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ప్రపంచంలో కోట్ల మంది మానవులు ఉన్నారండి. సృష్టికర్త అయిన దేవుడు ఆత్మస్వరూపి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తివంతుడు. దేవుడు లేని చోటు లేదు, దేవుడు చూడని మానవుడే లేడు. నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. సృష్టికర్త నిన్ను సృష్టించిన నన్ను సృష్టించిన దేవుడు అడుగుతున్నాడు మానవుల్ని. దేవుడు మనుషుల్ని ఏమడుగుతున్నాడు? ఇదిగండి మనం చదువుకున్న వాక్యం. దేవుడు ఏమడుగుతున్నాడు మానవుల్ని? మొదటి పాయింట్, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. మానవుడు సృష్టించిన దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి, లోకానికి కాదు, ఈ లోక విషయాలకు కాదు. మానవుడు దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? మానవుడే, దేవునికి స్థానం, దేవునికి భయపడాలి. మానవుడు దేవునికి భయపడాలి. ఏమండి, దేవునికి భయపడితే మానవుడిలో వచ్చే లక్షణాలేంటి? చెడుతనమును అసహ్యించుకొనుటే. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడు? చెడుతనమును అసహ్యించుకుంటాడు. దేవునికి భయపడి జీవించిన వారు నడతలు శుద్ధి చేసుకుంటారు, వారి జీవితాలు బాగు చేసుకుంటారు. దేవునికి భయపడాలి. రేపు మనం చనిపోయిన తదుపరి ఈ ఆత్మను, ఈ శరీరాన్ని అగ్నిగుండంలో వేయగల దేవుడు ఉన్నాడు. అలాగే ఈ ఆత్మను, ఈ శరీరాన్ని
అగ్నిగుండంలో పోకుండా చేసే దేవుడు ఉన్నాడు. ఆయనే దేవుడు. భూలోకంలో ఏమండి భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఇవి ఆహారము, ఆరోగ్యము, సంరక్షణ, క్షేమము ఈ దేవుడు అందరికీ ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు సృష్టికర్త. సృష్టించిన ప్రతి మానవుడికి ఆహారం ఇస్తాడు, ఆరోగ్యము, ఆయుష్ అందరికీ ఇస్తాడు. కానీ పరలోకం అందరికి ఇవ్వడు, మోక్షరాజ్యం అందరికి ఇవ్వడు. పరలోక రాజ్యం అనేది అది ఒక ప్రత్యేకమైనది, పరిశుద్ధులు ఉండే స్థలం. అది అపవిత్రులు పోయే మార్గం కాదు. అది పరిశుద్ధ మార్గం, దేవుని మార్గం, పరిశుద్ధ మార్గం. అది రాజమార్గం. అది అపవిత్రులు పోయేది కాదు. భూలోకంలో భౌతికంగా అందరం ఒకే విధంగా కనబడుతున్నారేమో, కానీ నువ్వు దేవునికి భయపడే మనిషివో, దేవుని త్రోసివేసి జీవిస్తున్నావో నీకు తెలుసు. దేవుడు మానవుని అడుగుతున్నాడు, దేవునికి భయపడి జీవించాలి. దేవునికి భయపడి జీవించాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, ఈ లోకంలో అనేక మంది దేవునికి భయపడి జీవిస్తున్నారు. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, 2 ఆయన మార్గంలో నడవాలి. 3 ఆయన్ని ప్రేమించాలి. 4 ఆయన్ను సేవించాలి. దేవుడు మనుషుల్ని ఏమడుగుతున్నాడు? మొదటి దేవునికి భయపడాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13లో రాయబడిన మాట. మొదట దేవునికి భయపడాలి. 2 దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గాలు ఎలా తెలుస్తాయి? దేవుని మార్గం పరిశుద్ధ వాక్యమే. దేవుని మార్గం పరిశుద్ధ వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని 119, 105 కీర్తనకారుడు రాశాడు. ఏమండి, మానవుడు ఎలా జీవించాలి, ఎటు ప్రయాణం చేయాలి, ఎటు వెళ్ళాలి అని మానవుడికి నడుచుటకు కావలసిన జ్ఞానం, వివేకం వాక్యము ఇస్తుంది. దేవుని వాక్యం అనగా దేవుని మాటలు మానవుడికి దారి చూపిస్తాయి. నీకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలుసా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని మాటలు నువ్వు విన్నావా, చదివావా? దేవుని వాక్యంలో ఉన్నట్టుగా నువ్వు దేవునికి లోబడుతున్నావా? నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు దేవుని మార్గంలో లేవు. నువ్వు దేవుని వాక్యంలో లోబడినప్పుడే నువ్వు దేవుని మార్గాల్లో ఉన్నట్టు. దేవుని మార్గాల్లో నడవటం అంటే వాక్యానికి లోబడటమే. నువ్వు వాక్యానికి లోబడలేదంటే నువ్వు దారి తప్పిపోయావేమో. ఒకసారి చూసుకో. ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమిస్తూ, దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని వాక్యమును గైకొనుటే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నా మాట విని నా మాట చొప్పున నడుచువాడే నన్ను ప్రేమించువాడు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుని మాటకు లోబడటం, దేవుని మాటలను గైకొనటం, దేవుణ్ణి ప్రేమించుట. దేవుడు మానవుని అడుగుతున్నాడు, నువ్వు దేవుని ప్రేమించాలి. ఆ దేవుని ప్రేమించాలి అనేది ఆజ్ఞ. నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. అది బాధ్యత, నీ బాధ్యత. అది దేవుని ఆజ్ఞ. నువ్వు దేవుని ప్రేమించకపోతే అది పాపం. దేవుని ప్రేమించటమే నీకు ఆశీర్వాదం. ఎవడైనాను ప్రభువును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడగునుగాక అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. అనగా దేవుణ్ణి ప్రేమించాలి, అది ఆజ్ఞ. అది నీ బాధ్యత, అది నా బాధ్యత. దేవుని ప్రేమించాలి అంటే దేవుని మాటకు శిరసావహించాలి, అది ఆజ్ఞ. నువ్వు దేవుని ఆజ్ఞ విడిచి తిరుగువాడు ఏమైనా నష్టపోతాడు. దేవుని ఆజ్ఞ విడిచి తిరుగువాడు చచ్చును. దేవుని ఆజ్ఞ విడిచి తిరుగువాడు ఏమైపోతాడు? నువ్వు దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు, పరిశుద్ధ గ్రంథము, దేవుని ఆజ్ఞలు నీకు అక్కర్లేకపోతే తదుపరి క్షణంలో నువ్వేమైపోతావో నీకే తెలవదు. రేపేమైందో నీకే తెలవదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుని దగ్గర మాత్రం వెళ్ళవు. నువ్వు దేవుని విడిచిపెట్టావు, నువ్వు దేవుని ప్రేమించలేదు, నువ్వు దేవునికి భయపడలేదు, నువ్వు దేవుని మార్గాలు త్రోసివేశావు. దేవుడు చెప్పాడు, అందరూ గొర్రెల వలె త్రోవ విడిచి తిరిగారు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తిరిగాడు. ఇష్టమైన త్రోవకు తొలగి జీవించడం పాపం అన్నాడు. అందుకే మనందరి దోషం అతని మీద మోపాడు.
అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టానుసారంగా నడుస్తున్న మానవుల పాపాన్ని ఆయన మోశాడు. నువ్వు ప్రభు యొద్దకు వస్తే నీకు సరైన దారి ఏర్పడింది, సరైన మార్గం ఏర్పడింది. నువ్వు నడిచే దారి సరైనదో కాదో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రభు మార్గాల్లోకి రావాలి. నువ్వు ప్రభు మార్గాల్లోకి రాకుండా ఉంటే నీ దారి నిన్ను నాశనం నడిపించుద్దేమో. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీయును అని సామెతల గ్రంథంలో చెప్పాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, నువ్వు నడిచే మార్గం అది దేవుని మార్గమా, నీ మార్గమా? నీ ముందు నడుచువాడు ప్రభు, నీకు ప్రభు వెనకాల నడుస్తున్నావా, ప్రభు లేకుండా నడుస్తున్నావా? మానవుడి జీవితం ఒక్కటే, ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. జీవితం ఒక్కటే, మళ్ళీ మళ్ళీ రాదు. సమయం ఒక్కసారి మళ్ళీ రాదు. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ప్రభు వెనకాల వస్తావా రావా? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడు అని రాయబడి ఉంది. దేవుడు మానవుల్ని ఏమడుగుతున్నాడు? మానవుడు దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించకపోతే శాపం అని రాయబడి ఉంది కొరింథీ పత్రికలో. దేవుని ఎలా ప్రేమించాలి అక్కడ రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతోనూ సేవింపవలను అని రాయబడి ఉంది. అదే వచనం అండి పాత నిబంధన ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన అదే వచనం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 22:37లో ఈ విధంగా రాయబడి ఉంది. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనున్నదియే. ఇది ముఖ్యమైనది మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనను అని రెండవ ఆజ్ఞ దారి వంటిదే అని యేసు చెప్పారు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మనిషి అయి పుట్టిన తర్వాత మనిషి దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించకపోతే అది నీకు మంచిది కాదు. దేవుడు చెప్పాడు సృష్టికర్తను ప్రేమించాలి. దేవుడు చెప్పాడు పైన ఆకాశం ఎందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నేల ఎందు కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకునే ఎడల, దేనికైనా నువ్వు సాగిలపడిన ఎడల దేవుని కోపం నీ మీదకి వచ్చింది. నువ్వు చేసుకొనకూడదు అని రాశాడు. ఏమండి, నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని రాయబడి ఉంది. మళ్ళీ రాయబడి ఉంది, నీ దేవుడైన ప్రభువుని నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞను లోబడి జీవించు. 1000 తరముల వరకు నీ సంతానం దీవించబడింది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ తండ్రుల పాపం, నీ పాపం నీ పిల్లల మీద 3-4 తరాల వరకు నీ పిల్లల మీద నీ పాపం ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకంలో ఏదో ఆకారాన్ని ఏదో చేసుకుని నీకు తోచిన దాన్ని పూజిస్తూ, నీకు తోచిన దాన్ని ఆరాధిస్తూ, ఆత్మస్వరూపేణ నిన్ను సృష్టించిన సృష్టికర్తను తోసివేసి నీ ఇష్టానుసారంగా ఉంటే నీ పాపం నీ పిల్లల మీదకి 3-4 తరములు వచ్చును నిర్గమకాండం 20వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది అండి. దేవుడు చెప్తున్నాడు. దేవుడు మానవుని ఏమడుగుతున్నాడు అంటే మానవుడు దేవుణ్ణి ప్రేమించాలి. మానవుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఏదో మనుషులు చెప్పారని కాదు. నీ హృదయంలో దేవునికి చోటివ్వండి, నీ ఆత్మలో దేవునికి చోటివ్వండి, నీ మనస్సులో దేవునికి చోటివ్వండి. నీ బలముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించు. నీకున్నటువంటి విద్య జ్ఞానము ఎంతైనా నీవు విద్యావేత్త అవ్వచ్చు, ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, జ్ఞాని అవ్వచ్చు, బలవంతుడు అవ్వచ్చు, కానీ నువ్వు మానవుడివి. నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ మానవుడికి దేవుడు బాధ్యత చెప్పాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నువ్వు దేవుణ్ణి పూజించాలి. ఆయన ఆత్మస్వరూపి, ఆయన నిన్ను సృష్టించాడు. నువ్వు దేవుణ్ణి పూజించకపోతే, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, నువ్వు దేవునికి భయపడకపోతే, నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే అది పాపం, అది శాపంగా మారింది. ఆ శాపం నీ యొక్క పిల్లలు 3 లేక 4 తరముల వరకు తండ్రుల దోషం బిడ్డల మీదకు వచ్చునని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే ఆ శాపం కొట్టివేయబడిపోతుంది. యేసు ప్రభువును అంగీకరిస్తే ఆ పాపం కొట్టివేయబడుతుంది. నువ్వు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే నీ వెనకాల నీ కుటుంబంలో ఏదైనా సరే వ్యతిరేకత ఉంటే అది తొలగించబడుతుంది. ప్రభు తొలగిస్తాడు. యేసు ప్రభుతో నీకు సంబంధం ఉందా? నీ కొరకు, నీ పాపం కొరకు శాపగ్రస్తుడయ్యాడు క్రీస్తు ప్రభు. గలతీ పత్రిక 3:13 మన కొరకు శాపగ్రాహి అయిన క్రీస్తు. ఏమండి, నీవు దేవుడు లేని మనుషుడు అయితే శాపంలో ఉన్నావు. నువ్వు రక్షకుడైన క్రీస్తును అంగీకరించు,
నీతో దేవుడు ఉంటాడు. ఎందుకో తెలుసా? నీ శాపం తొలగించటానికి శాపగ్రాహిగా కలువరి శిలువలో ప్రభువారు చనిపోయారు. శిలువ అనేది శాపగ్రస్తమైనది. యేసు ప్రభు దేవుడు శాపగ్రస్తమైన శిలువలో ఉన్నాడు. ఆ శాపగ్రస్తమైన శిలువ పాపికి, శాపగ్రస్తమైన శిలువలో దేవుని కుమారుడు ఉన్నాడు నీకోసం. నువ్వు విశ్వాసం ఉంచావు, నీ శాపం నీకు బదులుగా ప్రభు భరించాడు అని నువ్వు నమ్మావు, నువ్వు దీవించబడతావు. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువారు నీకు బదులుగా శిలువలో ఉన్నారు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు నీవు అంగీకరించావు, నువ్వు నమ్మావు, ఇప్పుడే నీ మీద ఉన్న శాపం పోతుంది. ఇప్పుడే నీ మీద ఉన్నటువంటి శాపము, ఆ చీకటి, ఆ సాతానుడి యొక్క బలం, పాపం, మరణం, రోగం, ఈ కన్నీరు, కలవరం, వేదన, నిన్ను పట్టి పీడించే బాధ నీ ఒంటిలో, నీ ఇంటిలో ఉన్నది ఇప్పుడే యేసు నామములో వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? కలువరి శిలువలో నీ కొరకు శాపగ్రస్తుడయ్యింది యేసు క్రీస్తు ప్రభువారు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు మానవుని ఏమడుగుతున్నాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. దేవుణ్ణి నిజముగా ప్రేమించేవారు పొరుగువాడిని కూడా ప్రేమిస్తారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం చేత కాదు, అందుకే నువ్వు పొరుగువాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుణ్ణి ప్రేమించేవానికి ప్రేమ అంటే ఏంటో తెలుసు. దేవుని ప్రేమను ఎరిగావు కనుక నువ్వు పొరుగువాడిని చాలా సులభంగా ప్రేమించగలవు. దేవుని ప్రేమ నీకు తెలవకపోతే నువ్వు పొరుగువానికి నువ్వు హానికరంగా ఉంటావు. నువ్వు దేవుని ప్రేమ నీకు తెలవదు, అందుకే నీవు అనేకులను బాధ పెట్టేవాడిగా ఉన్నావు. నీ పొరుగువాడు నిన్ను చూసి సంతోషపడతలేదు. నీవు అనేకులకు దీవెనకరంగా లేవు. నువ్వు అనేకులకు నష్టకారణంగా ఉన్నావు, బాధాకారణంగా ఉన్నావు. కారణం, నీలో దేవుడు లేడు. నువ్వు దేవుని నమ్మలేదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను సహోదరుని ద్వేషించాడు, కయ్యూను సహోదరుని చంపాడు. దేవుని సంబంధులు వారు ప్రేమను కలిగి ఉంటారు. కయ్యూను దేవుని సంబంధి కాడు, అందుకే సహోదరుని ద్వేషించాడు, సహోదరుని మీద కోపడ్డాడు, చివరికి సహోదరుని చంపేశాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుడు అడుగుతున్నాడు, ఆయన ఆజ్ఞ ఏదనగా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నదియే అని రాయబడి ఉంది. ఏమిటి దేవుడిచ్చిన ఆజ్ఞ? దేవుని కుమారుడు, లోకరక్షకుడు క్రీస్తు ప్రభు నామము నువ్వు విశ్వాసముతో అంగీకరించాలి. యేసు క్రీస్తు ప్రభు నామమునందు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడదు. యేసు క్రీస్తు ప్రభు నామమునందు నువ్వు పాపక్షమాపణ పొందుతున్నావు. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించావు, నువ్వు నీతిమంతుడు అయిపోయావు. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించావు, విశ్వాసంతో నువ్వు ప్రభు వైపు తిరిగావు, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నావు, నీకు జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు ప్రార్థించే మనుషుడు, నువ్వు పాపం చేయలేవు. యేసు క్రీస్తు ప్రభు నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు, యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించావు, నీ కుటుంబం దీవించబడింది, నీ బిడ్డలు దీవించబడతారు. యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచావు, నువ్వు నమ్మి బాప్తిసం పొందావు, నీ ఇంటి వారు కూడా నమ్మిన బాప్తిసం పొందుతారు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. యేసు క్రీస్తును ప్రేమించావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమను పొందాలంటే నువ్వు యేసు ప్రభుని ప్రేమించాలి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నాశనము కాడు, అదే దేవుని ప్రేమ. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడై ఉండాలి అని దేవుని ప్రేమ చెబుతుంది. నీకు దేవుని ప్రేమ కావాలా? ఇదిగో నువ్వు దేవుని ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమించబద్ధులమై ఉన్నావు. మనము దేవుని ప్రేమించటమని కాదు, దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు. ఆయన తన ప్రేమను మనకు ముందిచ్చాడు. మన కొరకు, మన పాపం కోసం, మన శాపం కోసం, మన కోసం మరణించడానికి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త, దేవుని కుమారుణ్ణి మన కొరకు బలిగా కలువరి శిలువ మరణానికి అప్పగించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుము అని పాపులైన మనలను క్షమించి ఇదిగో మన యొక్క శిక్ష అంతా కలువరి శిలువలో భరించాడు. ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభు చెప్పారు, ప్రాణమిచ్చుటకు అధికారము కలదు, నా ప్రాణము తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు.
ఎవడనూ నా ప్రాణము తీయలేడు. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు సిలువలో చనిపోయాడు. నా పాప భారమును మోశాడు. యేసు ప్రభు పేరేమిటో తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభు. నీ పాపాన్ని మోసిన వారు ఎవరో నీకు తెలుసా? ఇంకా నువ్వు ప్రభు నమ్మకపోతే నీ పాప భారం నువ్వే మోస్తావా? నీ పాప భారాన్ని నీ పిల్లల మీద మోపుతావా? నువ్వు ప్రభు నమ్ము. ఏమండి ప్రియ స్నేహితులారా, అమ్మలారా, బాబులారా, యేసుని అంగీకరించు. నీ పాపం కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇంకా నువ్వు రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా ఉన్నావా అండి? ఒక్కసారి మళ్ళీ మనం తీర్మానం చేసుకుందామండి. ఎందుకనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు రెండు చేతులు చాచి అడుగుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభు అంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణానికి బదులు మనుషుడు దేవునికి ఏమి ఇవ్వగలడు? నువ్వు దేవునికి ఎన్నిచ్చినా నీ హృదయం ఇవ్వలేదు, నీ ఆత్మను ఇవ్వలేదు, నీ ప్రాణం ఇవ్వలేదు, నీ హృదయంలో చోటు ఇవ్వలేదు, ఏం ప్రయోజనం? యేసు ప్రభు సెలవిస్తున్నాడు, హృదయము దగ్గర నిలువబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తెరిస్తే, హృదయం తెరిస్తే ప్రభు హృదయం లోపలికి వస్తాడు. నీతో ఆయనతో నీవు ఉంటాం. ప్రభు గొప్ప దేవుడు, ప్రేమగల తండ్రి, ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక్కరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. ప్రభు నందు స్నేహితులారా, ఇదిగండి, నిన్ను ఎవరూ ప్రేమించట్లేదని అనుకుంటున్నావా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సమాధిలో లేడు, సింహాసనం మీద ఉన్నాడు, నీ వైపే చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రభువుని అంగీకరించండి. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకంటే ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ప్రేమను చులకనగా భావించవద్దు. ఆయన ప్రేమను అంగీకరించు. ఆయన ప్రేమ నీ చుట్టూ కంచిగా ఉంది. దేవుని ప్రేమ ఉంటే నువ్వు కాపాడబడతావు. దేవుని ప్రేమ నీ పక్షాన ఉంది. అందుకే ఈరోజు నువ్వు చల్లగా క్షేమంగా ఉన్నావు. నీకు ఎవరూ ఏమీ చేయలేరు. నీ దేవుడు నీకు అన్నీ చేస్తాడు. ఆయన సజీవుడు చూస్తూ ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. నీ మీదే దేవుని కన్నులు ఉన్నాయి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రభుని అడుగుతారా? ప్రార్థిస్తారా? పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని లోబడతారా? ఈరోజే తీర్మానం చేసుకుని ప్రభు దగ్గరకు రండి. దైవజనుల దగ్గరకు వెళ్ళండి, ఆరాధనకు వెళ్ళండి, బాప్తిసం తీసుకోండి, బైబిల్ తీసుకుని చదవండి, సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని త్రోసివేయవద్దు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. సత్యం మిమ్మల్ని దీవించండి. ఆ సత్యమే బైబిల్, సత్యమే యేసయ్య, సత్యమే దేవుడు, సత్యమే నిన్ను స్వతంత్రంగా చేయడు. సత్యం నిన్ను ప్రత్యేకపరచు, సత్యం నిన్ను పరిశుద్ధపరచు. సత్యం పరిశుద్ధ గ్రంథం వాక్యం, వాక్యానికి లోబడు. పరిశుద్ధ గ్రంథం వాక్యానికి లోబడు. వాక్యం చదువు. బైబిల్ని త్రోసివేయవద్దు. నువ్వు బైబిల్ని త్రోసివేస్తే దేవుడు నిన్ను త్రోసివేస్తాడేమో. జాగ్రత్త. ఇప్పుడే అనుకూల సమయం. ప్రభు యొద్దకు రండి, తీర్మానం చేసుకోండి. ప్రభువుకి మీ హృదయం ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. కనుకనే ప్రభునందు స్నేహితులారా, దేవుడు మానవుని ఏమడుగుతున్నాడు? నీవు దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. 2, దేవుని మార్గాల్లో నడవాలి. 3, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. 4, నువ్వు దేవుణ్ణి సేవించాలి. సేవించుట అంటే ఆరాధించుట. దేవుణ్ణి సేవించాలి. ఎలా సేవించాలి? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని భావించి మనుషులు చెప్పిన విధానాల్లో ఆరాధన చేయకూడదు. మనుషులు చెప్పినట్టుగా చేయకూడదు. మనుషులు చెప్పినట్టుగా చేస్తే అది వ్యర్థమైన ఆరాధన అయింది. ఆరాధన అనగా దేవుణ్ణి ఆరాధించటం. అది ఎలాంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో, అనగా దేవుని ఆత్మను కలిగి పరిశుద్ధపరచబడి వాక్యానుసారముగా దేవునికి లోబడి ఆరాధన చేయాలి. అనగా ప్రభువారి ప్రశస్త రక్తముతో మన మనస్సాక్షిని కడుక్కొని ప్రభుని ఆరాధన చేయాలి. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు
క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా మీ మనస్సాక్షిని కడిగాడు. మనస్సాక్షి కడగబడినప్పుడు నిర్జీవ క్రియలన్నీ విడిచిపెడతాం. నిర్జీవ క్రియలు అనగా పాపమంతా కడిగివేయబడి ఆ చేసిన పాపములను విడిచిపెట్టి ఇక స్వతహాగా ఆ ప్రభువుకు లోబడి ఇక స్వచ్ఛమైన జీవితం దేవుని కొరకు జీవిస్తూ పాప ప్రక్షాళన అయిపోతుంది. పాపమంతా విడిచిపెడతాం. మనస్సాక్షి కడగబడుతుంది ప్రభు రక్తంతో. ఆ ప్రభు రక్తంతో మనస్సాక్షి కడగబడినప్పుడు ఆ కడుగబడిన శుద్ధీకరించబడిన మనస్సాక్షిలో నుండి వచ్చే ఆరాధన అది దేవునికి కావాలి. అటువంటి ఆరాధన ప్రభు కోరుతున్నాడు. అటువంటి ఆరాధన చేసేవారిగా మనం తయారు చేయటానికి ఆ ప్రభు కల్వరి శిలువలో రక్తమంతా కాచాడు. ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు మరణము నా కోసమే నీ కోసమేనని, ఆ ప్రభు రక్తధారలు నీ కోసమే నా కోసమేనని, ఆ ప్రభు రక్తధారల యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచినప్పుడు వెంటనే నీ మనస్సాక్షి కడగబడుతుంది. నీ పాపములు కడిగివేయబడతాయి. నీ ఆత్మ ప్రాణ శరీరాలు శుద్ధీకరించబడతాయి. ఆ ప్రభు శిలువ బలియాగము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావని హెబ్రీ 10:10 ఒక్క అర్పణ ద్వారా యేసు ప్రభువారి శిలువ యాగము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నేను పరిశుద్ధపరచబడ్డా. ఏమండి, మానవుల ప్రయత్నాలతో వచ్చే పరిశుద్ధత వేరు. దేవుడే పూనుకొని దేవుడు జోక్యం చేసుకొని మానవుణ్ణి, పాపిష్టి మానవుణ్ణి పరిశుద్ధపరిచాడు. ఎలాగూ అంటే తన్ను తాను ప్రాణమును బలిగా అర్పించినప్పుడు, ప్రాణమును బలిగా అర్పించిన దేవుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు సెకండ్ కాలంలోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నీవు పరిశుద్ధుడు అయిపోతావు. అనగా మానవుని పరిశుద్ధునిగా చేసింది ఒకే ఒక బలియాగం. కల్వరి శిలువలో యేసయ్య చనిపోయాడు అని నువ్వు అంగీకరించావు కనుక నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ప్రభునందు స్నేహితులారా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? నీ కొరకు చనిపోయిన ప్రభుని అంగీకరించావా? నీ పాప భారం మోసిన ప్రభుని నమ్మావా? ఇప్పుడే ప్రభు శిలువ వైపు చూడు. ప్రభు నీ వైపే చూస్తున్నాడు. ప్రభు రక్తంతో నీ పాపాన్ని కడుక్కో. పాపం విడిచిపెట్టు. అతిక్రమమును దాచిపెట్టుకొని వాడు బద్దెలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావా? మరలా పాపం చేస్తున్నావా? పాపము విడిచిపెట్టు. తెలియక చేసింది వేరు, తెలిసి చేసేవి వేరు. ఏమండి, నీ పాపం నీ తల మీదకే వచ్చిందేమో. నీ పాపాన్ని విడిచిపెట్టు. ప్రభువుని అంగీకరించు. నూతన జీవితం జీవించు. దేవునికి లోబడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు యొక్క హస్తాలు నీకు సిద్ధంచు, నీకు సమీపంగా ఉన్నాయి. ప్రభువుని అంగీకరించు ప్రియా స్నేహితుడా. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆలస్యం చేయవద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఒకే ఒక ప్రశ్న. ఏమిటి? దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? దేవుడు ఏమడుగుతున్నాడు అంటే ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని సేవించాలి, ప్రభువుకి భయపడాలి, ప్రభు మార్గాల్లో నడవాలి. ఈ వాక్యం మనం చదువుకున్నాం కదండి. ఆలోచిస్తున్నారా? ఒక్కసారి వాక్యమును ఆలోచించి దేవునికి తలవంచండి. ప్రభు నందు స్నేహితులారా, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు. ఏ మంచి యోగ్యత లేని నన్ను మమ్మల్ని అయ్యా ప్రేమ అంటే తెలియదు నాకు ఒకానొకప్పుడు. ఈరోజు ప్రేమ అంటే నాకు తెలిసింది. అయ్యా, దేవుడు నన్ను ప్రేమించాడు, అందుకే నేను క్షమాపణ పొందాను. మా ప్రియులందరూ కూడా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఇదిగో మేమందరము క్షమాపణ పొందాం. సెలవులో మా ప్రభువా మీరు చనిపోయారు. మీ యొద్దకు వచ్చినప్పుడు, మిమ్మల్ని ప్రభువా అని పిలిచినప్పుడు తక్షణమే క్షమాపణ మాకు ఇస్తున్నారు. పాపభారం తీసివేస్తారు. ప్రభువా, ఈ సమయంలో మేమందరం వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలో ఏకీపించిన ప్రియులను ఆశీర్వదించి, క్షమించి, పాపభారం తొలగించి, ఆశీర్వదించి బలపరచుము తండ్రి. ప్రభువా, అల్పులమయ్యా, మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వాక్యమైన ప్రియ సోదరి సోదరులందరినీ నిండారులుగా దీవించు, రక్షించి మీ రాజ్య వారసులుగా చేసుకో. అయోగ్యుడును నా ప్రార్థనలకు యేసు ప్రభువారి శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.